కోపం అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం ఎందుకు అనిపించిందంటే, ఆయన ఒక మాస్క్ పెట్టుకొని నేను గెలిచేదాకా మాస్క్ తీను అంటే, నువ్వు ముందు మాస్క్ తీస్తావా లేదా అన్న, అది కొంచెం నాకు ఓవర్ అనిపించింది. బాగా నాకు ఆ జడ్జి మీద కొంచెం కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏదో సంథింగ్ చేయించుకుందాం, నేనేంటి అని తెలపడానికైనా ఏదో వచ్చాడు. నువ్వు మాస్క్ తీ లేకపోతే లేదు అన్న మాటలు నాకు కొంచెం ఓవర్ అనిపించినాయి, ఎంత జడ్జి అయినా సరే. సో అది కరెక్ట్ కాదనిపించింది. అందులో మా విజయవాడ వాడే ఆయన. మాస్క్ మ్యాన్ కూడా ఓవర్ చేసినట్టు కొంచెం వస్తుంది, దాని గురించి మీరే చెప్తారు. ఆయన సూపర్ టాలెంట్ పర్సన్. ఆయన ఇప్పుడు మీరు అన్నంలో ఒక మెతికే చూశారు, చాలా టాలెంట్ ఉంది ఆ పర్సన్లో. ఒక డిఓపిగా చేశాడు, ఒక ఎడిటర్ చేశాడు, తర్వాత చాలా వాటికి చాలా చాలా టాలెంట్ పర్సన్ ఆయన. అంటే ఒక కాలు ఇదని మాట్లాడకూడదు, కానీ అది ఉన్నా లేకపోయినా సరే ఒక వేరే టాలెంట్ పర్సన్. బిగ్ బాస్ హౌస్లో అలాంటి ఒక టాలెంట్ పర్సన్ ఎవరూ లేరు. అంటే మరి వైఫ్ను కొట్టినా అని చెప్పి నోరు జారిండి అంటారా? అదే ఆయనకు దెబ్బ అయింది అనుకోవచ్చా? అదే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రతి పర్సన్లో ఒక నెగిటివ్ పాయింట్ ఎదుగుతూ ఉంటారు జనాలు. అది ఏ జడ్జి అయినా సరే, అది ఎక్కడ దొరికిద్దా అని పంపించేద్దామా అని చూస్తాడు. అది ఎంత టాలెంట్ అవని, అది ఎక్కడుందో ఆ పాయింట్ పట్టుకొని లాగుతారు. సో అలాగే మనోడు కూడా రెడ్ కార్డ్ చూపించడం అయితే జరిగింది. కానీ అలాంటి వాళ్ళకి బాగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే కాళ్ళు చేతులు ఉన్నోళ్ళే ఏం చేయలేకపోతున్నారు. కానీ ఒక కాలు అలా ఉన్నా సరే, అంత టాలెంట్ ఉన్నా సరే, ఇప్పుడు దాకా బయట ఆడియన్స్కి తెలియలేదంటే, దీని ద్వారా మనకి ఈ చిన్న వీడియో వల్లని ఇంత టాలెంట్ చూపించాడు. అసలు ఈయన మాట్లాడితేనే ఒకటి జడ్జికి పడుతున్నాయి, చెమటలో పడుతున్నాయి, క్వశ్చన్ దొరకట్లా. అలాంటి పర్సన్ని ఎందుకు రెడ్ కార్డ్ చూపించారు అంటే, ఈయన వల్ల మొత్తం అందరు డ్యామేజ్ అయిపోతారనే. సెలబ్రిటీలు ఎవరు వస్తారో ఈయన వల్ల వాళ్ళు ఓడిపోతారనే. ఏంటో నాకు అర్థం కాల. ఈయనకి సపోర్ట్ చేయాలి 100% అందరూ కూడా. అది లాస్ట్లో ఒక పర్సన్ వచ్చారు కదా, అంటే లేడీ కంటెస్టెంట్స్ గురించి. లేడీస్ అంతా డొల్ల బ్రో. ఎందుకు చెప్తున్నానంటే చూడు బ్రో, వీళ్ళు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చేశారో, ఏదైతే యూట్యూబ్లో చేశారో, అదే కంటెంట్లో పట్టుకొని లోపలికి వచ్చి యాడ్ చేయడం అయితే జరిగింది. ఒక ఆమె ఏమో నైటీతో వచ్చేయటం, ఇంకో ఆమె ఏమో ఫుడ్ తింటా రావటం లోపలికి, ఇంకో ఆమె ఏమో నేను సింగల్ పెళ్ళి కావాలని రావటం. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సేమ్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సేమ్ కంటెంట్ వల్ల ఫాలోవర్స్ని పెంచుకొని వస్తే, అదే కంటెంట్తో వస్తే ఆడియన్స్ మళ్ళీ నన్ను గుర్తుపడతారు అన్న కంటెంట్తో వచ్చి సింపతి ఫామ్తో వచ్చారు. అది కరెక్ట్ కాదు. అది లాస్ట్లో ఒకే ఒక్క పర్సన్కి గ్రీన్, ముగ్గురు జడ్జిలు గ్రీన్ ఇచ్చారు. ఆ పర్సన్కి కాల్ లేదు, కొంచెం బాగా టాలెంట్ పర్సన్ ఉన్నారు. అతని గురించి ఏం చెప్తారు? చెప్పే కదా, ఆయన మామూలు టాలెంట్ కాదు. అవకాడ జడ్జిలకే చెమట పట్టించాడంటే ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఈసారి ఒక విన్నర్ అనుకుంటాం. ఇంకా విన్నరే ఇక.